Hello my dear students, welcome to Success Concepts. This is your Success sir. అయితే మనం ఎస్ఎస్సి జీడీ పడింది కదా, ఆ నోటిఫికేషన్ నుంచి ఇప్పుడు మన మోటో ఏంటంటే మొత్తం ఒక 100 పేపర్లు ప్రీవియస్ అర్థమెటిక్ రీజన్ నుంచి మనకి ఏ విధంగా పడ్డాయి, మనం ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని క్లారిటీ ఇస్తా. కారణం ఏంటంటే మనకి ఎస్ఎస్సి కానీ రైల్వేస్ కానీ ఎక్కువ మనకి ప్రీవియస్ బిట్స్ పడుతున్నాయి కాబట్టి అన్ని మోడల్ కవర్ చేద్దాం. అంటే మనకి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ అనేది జాన్ టు ఫిబ్రవరి మధ్య చెప్పారు కాబట్టి మనం ఈ మధ్యలోపు ఒక 100 పేపర్ ప్రీవియస్ పేపర్సే. అంటే మీనింగ్ ఏంటి సార్, 100 ప్రీవియస్ మీనింగ్ ఏంటి సార్ అంటే 100 ప్రీవియస్ మీనింగ్ ఏంటంటే బాగా చెక్ చేసారి ఒక్కో పేపర్లోని 20 క్వశ్చన్లు ఏమో అర్థమెటిక్ ఉంటాయి, 20 క్వశ్చన్లు ఏమో రీజనింగ్ ఉంటాయి. అవునా? ఒకవేళ మొత్తం 100 వేసుకుంటే ఒక దాంట్లోంచి ఈ యొక్క 2000 క్వశ్చన్లు అండ్ ఇది ఒక 2000 క్వశ్చన్లు, అంటే మనం మొత్తం 4 క్వశ్చన్ ప్రాక్టీస్ చేద్దాం ప్రీవియస్ మొత్తం కూడా. సార్ మార్క్స్ పరంగా చెప్పండి సార్ అంటే ఆ 2000 × 4 ఎంత, 2 ఎంత మనకి మొత్తం మనకి 8000 మార్క్స్ కవర్ చేద్దాం ఇందులోంచి. ఓకేనా? అయితే మీరు చేసిన పని ఏంటంటే మీకు వీడియో ఇస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అయితే మొదలు పెడదామా? ఎస్ఎస్సి జీడీ 2025లోని రీజనింగ్లోని ప్రీవియస్ పేపర్ అమ్మా. ఈ పేపర్ మొత్తం కూడా లాస్ట్ టైం ఎగ్జామ్ పడ్డ పేపర్ తీసుకొని నా వేలో నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ చెప్తాను. ఓకేనా? అండ్ గమనించావా 40/40 సాధించడం ఎలా? అరే స్కోరింగ్ ఎప్పుడు కూడా క్వాంట్ రీజనింగే. జిఎస్ సూపర్, కానీ జిఎస్ చాలా ఎక్కువ, దానికి కష్టపడతాం మనం. అవునా? అలా కాకుండా ఈ క్వాంట్ రీజన్ నుంచి నీకు మంచి మార్క్స్ వస్తాయి, ఈజీ గెయిన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఈ పేపర్ ఎప్పుడు పడింది? ఫస్ట్ చూడు, ఇది ఎస్ఎస్సి జీడీ 13 ఫిబ్రవరి 23లో, అంటే లాస్ట్ జరిగిన 23లోని ఫిబ్రవరిలోని షిఫ్ట్ 1లోని రీజనింగ్ పేపర్. ఇది సార్ పార్ట్ 1 పార్ట్ 2 ఏంటి సార్ అంటే మనకి పార్ట్ 1లోని 20 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు ఇస్తారు. ఇందులోనే పార్ట్ 2 ఏమో 10 క్వశ్చన్లు ఇస్తారు. కారణం ఏంటంటే లెంత్ ఎక్కువైతే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జస్ట్ 10 క్వశ్చన్ కింద మనం వీక్లో ఒక 3 పేపర్స్ కవర్ చేస్తే జస్ట్ ఒక 5 మంత్స్లో మనం అన్ని కవర్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇందులో ఫస్ట్ టైం చూడమ్మా, ఈ పేపర్ ఎప్పుడంటే ఎస్ఎస్సి జీడీ 13 ఫిబ్రవరి 23లోని షిఫ్ట్ 1లో పడింది. గో టు ఫస్ట్ క్వశ్చన్. చూడు, ఇక్కడ కొంచెం బావిను నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లారిటీ ఇస్తా, పెద్ద మ్యాటర్ ఏం కాదు, అన్ని కవర్ అవుతాయి. బావిన సారీ, ఇన్ సర్టైన్ కోడ్ లాంగ్వేజ్ షేక్ ఈస్ రిటన్ యాజ్ HKSAE, river is written as RRVEI, how will ocean is written as the language. దాని మీనింగ్ గమనించావా? షేక్ అనే పదాన్ని HKSAE గా రాస్తే, రివర్ అనే పదాన్ని RRVEI గా రాస్తే, ఓషన్ అనే పదాన్ని ఏ విధంగా రాయొచ్చు? ఇది వరకు క్వశ్చన్ అబ్బా. సరే, ఎలా అప్రోచ్ అవ్వాలి? అరే ఇది మనకి ఓకేనా, కోడ్ డీకోడింగ్ చూసుకుందాం మనం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనకు క్లారిటీ కావాలి. ఫస్ట్ దాని యొక్క ప్లేస్ వాల్యూ వేస్తే క్లారిటీ వస్తుంది. ఫస్ట్ నేను వేస్తున్నాను షేక్ అనే పదాన్ని ఆ విధంగా రాసాడమ్మా, షేక్ SHAKE, షేక్. ఓకేనా? అండ్ దాన్ని ఎలాగమ్మా HKSAEగా రాశాడు. ఎస్ ఆర్ నో? అండ్ ఆల్సో సేమ్ ప్యాటర్న్ అంట, సేమ్ ప్యాటర్న్ రివర్ అనే పదాన్ని ఎలా అమ్మ మనకి రాసింది? RRVEI. వెంటనే చాలా మంది నెంబర్స్ వేస్తారు. పోలే, నీకోసం నెంబర్స్ వేస్తున్నా, కొంచెం బాగా. దీనికి సార్ 19, 8, 1, 11, 5. ఎస్ ఆర్ నో? అవన్నీ కూడా దాని వాల్యూ కాదు, దాని యొక్క ప్లేస్ వాల్యూ. సో దీన్ని కూడా వేద్దాం ఒకసారి. నన్ను గమనించావు సార్, ఇది ఎంతది? 8. హైట్ 8, బావిను హైట్ 8. K11 లేదా కింగ్స్ 11 పంజాబ్ గుర్తుందా నీకు? అంటే K11గా. మన శ్రీదేవి 19 సంవత్సరాల సినిమాలోకి వచ్చిందమ్మా, అంటే S19గా. ఏ ఎంత? 1, E5. ఎస్ ఆర్ నో? అండ్ గమనించావా సార్, ఎక్కడ సార్ ఇది సింక్ అవ్వట్లేదు లాంగ్వేజ్ కానీ? అవును, సింక్ అవ్వట్లేదు. కానీ బాగా చెక్ చేస్తే నానా ఈ SHK ఇవన్నీ కూడా ఏంటి మనకి? కాన్సనెంట్స్. అవునా? కానీ ఆయన గమనించావా ఈ AE అనే మనకి ఓవెల్స్. అవునా? వాడు ఏం చేస్తా అసెండింగ్ ఆర్డర్ అంటే తక్కువ నుంచి ఎక్కువ రాస్తున్నాడు, అది కూడా కాన్సనెంట్స్ని. గమనించావా SAKH. ఎస్ ఆర్ నో? చూడు సరే, ఇవేగా S. ఓకేనా? H అండ్ K
ఇవన్నీ కూడా ఏంటి మనకి కదా అంటారు కదా అచ్చులు హల్లు అని. ఇవన్నీ కాన్సనెంట్ వాడు రాసిన అసెండింగ్ ఏంటి మా తక్కువ నుంచి ఎక్కువ నానా. S19 H8 K11 అందులో ఫస్ట్ వర్డ్ ఏంటి హెచ్ఏగా, అందుకే హెచ్ రాశాడు. తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా కేఏగా 11 అంటే నెక్స్ట్ రాశాడమ్మా. S19 ఎస్ఆర్ను అంటే ముందు అచ్చుల్ని వాడు వరుసగా తక్కువ నుంచి ఎక్కువ రాశాడు. నెక్స్ట్ గమనించి ఒకసారి మళ్ళీ ఎంత మనకి ఏఈ ఐ ఓవెల్సే కదా, ఏఈఐఓయు అందుకే ఫస్ట్ ఏ రాశాడు నెక్స్ట్ ఈ రాశాడు. అంటే ప్లేస్ వాల్యూ యూజ్ చేసి వాడు గమనించలేదు, ప్లేస్ వాల్యూ యూజ్ చేసి అసెండింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువ రాస్తున్నాడు అన్నాడు. ఇది వచ్చింది అలాగే ఇక్కడ రాసారి రివర్. రివర్ సార్ రివర్ ఏంటి సార్, రివర్ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఫస్ట్ రైట్ ఫర్ ఓట్ అంటే నీకు ఓట్ వేయడానికి ఎన్ని ఇయర్స్ రావాలి, 18 ఇయర్స్ రావాలి కాబట్టి R18 ఓకేనా. I9 V22 ఎలా వచ్చింది, మన నాయుడు గారు అంటారు కదా అర్థమాల ప్రతిసారి ఏమంటే అలా చూపిస్తారు మనకి 2 అని కాబట్టి 22. V అంటే E అంటే 5, R అంటే 18. మళ్ళీ నాకు క్లారిటీ కావాలబ్బా సార్ ఎలాగా, అరే బావిను ఇది కాన్సనెంట్ అవునా, ఇది కాన్సనెంట్, ఇది కాన్సనెంట్, ఆ మూడు కాన్సనెంట్, మరి ఈ రెండు ఓవెల్సేగా ఓకేనా. ఫస్ట్ మనం ఏ రాయాలి కాన్సనెంట్, మనం ఒక అసెండింగ్ రాయాలి. అసెండింగ్ అమ్మా చూడు 18 22 18 రెండు సేమేగా ఆర్ఆర్ రాసా. నెక్స్ట్ ఎంతమ్మా 22 రాసా, అయిపోయింది కదా. నెక్స్ట్ ఒకసారి ఇది E5 ఎంత ఇది 9 అందులో ఫస్ట్ ఏంటమ్మా ఇదేగా E5 9 ఎస్ఆర్ను. దాని మీనింగ్ ఏంటి సార్, కాన్సనెంట్ని ముందుగా రాస్తున్నాడు తక్కువ నుంచి ఎక్కువ రాస్తున్నాడు సార్. అలాగే నెక్స్ట్ ఓఎస్ని ముందుగా రాస్తున్నాడు తక్కువ నుంచి ఎక్కువ రాస్తున్నాడు సార్ ఎస్ఆర్ను. మరి దాన్ని బేస్ చేసుకొని మనం ఈ సమ్ చేద్దాం. వర్డ్ ఏంటమ్మా వర్డ్ ఓషన్. ఓషన్ ఫస్ట్ నాకు ఆ నెంబర్ మీద వర్డ్ వేసే ఓకేనా. ఎంత O15 ఓకేనా. C3 E5 ఇది 1 N 9 ఇయర్స్ ఓకేనా. నవంబర్ 14th ఆర్ దేర్. ఇప్పుడు రాసారి నాన్న ఇందులో ఓవెల్స్ ఏంటి, కాన్సనెంట్ ఏమో కాన్సనెంట్స్ సార్, ఇది కాన్సనెంట్ సార్, సార్ ఇది కాన్సనెంట్ సార్ ఎస్ఆర్ను. ఏంటమ్మా అది కాన్సనెంటే ఇది కాన్సనెంటే ఎస్ఆర్ను. ఫస్ట్ మనకి ఏం రావాలమ్మా అప్పుడు ఫస్ట్ సి అండ్ ఎన్ రావాలిగా. చూడు ఇది పోయింది ఇది పోయింది, ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఎక్కడికి వస్తే నెక్స్ట్ ఈ మూడు కూడా ఓవెల్స్, అందులో ఫస్ట్ ఎవరు ఏ కదా నాన్న. ఇందులో ఏ ఇంకో ఏ ఉందిగా, ఏ ఉంది అంటే ఇదే కరెక్ట్గా, ఇది పోయిందిగా ఓ వచ్చింది. నెక్స్ట్ ఇది పోతే నెక్స్ట్ ఎవరమ్మా మనకి 5 అంటే ఏ అండ్ 5 నెక్స్ట్ ఓ అండ్ సారీ ఈఓ CNAEOగా. దాని మీనింగ్ ఏంటి, ఫస్ట్ కాన్సనెంట్ రాయాలి తర్వాత ఓవెల్ రాయాలి. అదే రాయాలమ్మా తక్కువ నుంచి ఎక్కువ రాయాలి. ఇలా సంపద దొరికేస్తే ఎగ్జామ్లో మనం ఇలా అన్నీ కవర్ అవ్వాలంటే మనకి ఫస్ట్ ఏం కావాలి, మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీద క్లారిటీ కావాలి అవునా. అది ఎప్పుడు వస్తుంది మనకి, ప్రీవియస్ పేపర్ చేస్తే మాత్రం వస్తుంది ఓకేనా. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అమ్మా A plus B means A is the brother of B. A minus B means A is the wife of B. A into B means A is the son of B. A divided B means A is the husband of B. అయితే P plus Q minus S plus R into L divided M. Then which of the following statement is correct అన్నాడు. దాని మీనింగ్ ఏంటంటే A plus B అనగా B యొక్క సోదరుడు A మైనస్ B అనగా B యొక్క భార్య A ఇంటూ B అనగా B యొక్క కొడుకు A డివైడ్ B అనగా B యొక్క భర్త ఇది ఇలా ఉంది కదా. దీని యూసెస్ అంట కింది వాటిలో ఏం కరెక్ట్ చెప్పాడబ్బా. ఫస్ట్ ఏం లేదు, ఇలా సమ్ వస్తే మైండ్లో పెట్టుకో, నువ్వు బ్యాక్ నుంచి రావాలి అండ్ ఒకటి అనుకోవాలి నువ్వు ఓకేనా. ఫస్ట్ ఇక్కడ రా నానా. ఈ ఫస్ట్ చూద్దాం. P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ S అంటే S యొక్క సోదరుడు P యొక్క చెక్ చేద్దాం నానా. S యొక్క సోదరుడు P. ఇలా సమ్ వస్తే నువ్వు బ్యాక్ నుంచి రావాలి, జనరేషన్ కావాలి. S యొక్క సోదరుడు P అంటే S మేలా P మేలా, P మేలే కదా. మైండ్లో పెట్టుకో, P మేలు. P ఏమవుతుంది వినబడలే, P మేలు అవుతుంది ఎస్ఆర్ను. ఆయన గమనించావా, S సోదరుడు P అంటే మనకి ఈ ముక్క కావాలి ఎస్ఆర్ను. దా Q ఫస్ట్ బ్యాక్ నుంచి రావాలి. Q మైనస్ S అంటే ఏంటమ్మా S వైఫ్ Q అంట. అంటే ఇది నువ్వు, ఇది S నువ్వు అనుకో, S నువ్వు అనుకో, S నువ్వు నీ సోదరు P అనుకో కాసేపు. S నువ్వు నీ సోదరు P. ఇక్కడ నుంచి బ్యాక్ రా ఓకేనా. S నువ్వేగా, దీని మీనింగ్ ఏంటమ్మా వైఫ్ అంట, నీ వైఫ్ Q, నీ వైఫ్ ఎవరో Q. నెక్స్ట్ ప్లస్ మీనింగ్ ఏంటమ్మా
క్యూ యొక్క బ్రదర్ అంట, బ్రదర్ అని చెప్పాడు. క్యూ యొక్క బ్రదర్ పి అంటే నీకు ఏమవుతాడమ్మాడు? బ్రదర్లో అవుతాడుగా, బ్రదర్ అవుతాడా అని తప్పేగా. ఫస్ట్ రాంగ్. ఇక్కడ నువ్వు అవుతుంది బ్రదర్ ఇల్లా అవుతున్నావు అంటే బామ్మర్దో మా బావ అవుతున్నావు. ఎస్ ఆర్ నో? సెకండ్ రా. క్యూ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఎమ్. ఎం యొక్క చెల్లి క్యూ అంట. ఎం యొక్క చెల్లి క్యూ, ఓకేనా? ఎం యొక్క చెల్లి క్యూ. చిన్న డౌట్, ఎం యొక్క చెల్లి క్యూ అంటే ఎం ఫీమేలేగా, ఓకేనా? సారీ, క్యూ ఫీమేలేగా. ఎస్ ఆర్ నో? అండ్ బావిను ఎం నువ్వు అనుకో, నువ్వు కలుపుకుంటూ పో. నువ్వు ఈ సమ్కి బ్యాక్ నుంచి రావాలి, కలుపుకుంటూ పోవాలి, ఓకేనా? నన్ను ఫస్ట్ దీని మీనింగ్ ఏంటమ్మా? దీని మీనింగ్ హస్బెండ్. నీ హస్బెండ్ ఎల్ మైండ్లో పెట్టుకో, నీ హస్బెండ్ ఎల్. నెక్స్ట్ దీని మీనింగ్ ఏంటమ్మా? ఇంటూ నీ హస్బెండ్ సన్. నీకు ఏమవుతారమ్మా? సన్ అవుతారుగా, ఆర్ నీ సన్, ఓకేనా? ప్లస్ మీనింగ్ ఏంటమ్మా? వాళ్ళ బ్రదర్ అంట, బ్రదర్ అని నీకు సన్ అవుతారుగా. నెక్స్ట్ మైనస్ మీనింగ్ ఏంటమ్మా? వైఫ్. అరే నీ కొడుకు వాళ్ళ వైఫ్ నీకు ఏమవుద్ది? కాల్ అవుద్దిగా, అంటే ఏంటమ్మా? డాటర్లో అవుద్దిగా. సిస్టమ్ చెప్పేటి ఇది కూడా రాంగ్ కదా. ఎస్ ఆర్ నో? ఈ సమ్ మొత్తాన్ని కూడా నువ్వు బ్యాక్ నుంచి పోవాలి. నెక్స్ట్ ఒకసారి, ఎల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి. పి యొక్క ఫాదర్ ఎల్ అంట అంటే ప్లస్ పి యొక్క ఫాదర్ ఎల్. కాసేపు పి నువ్వు అనుకో, ఓకేనా? ఇది చెక్ చేయ ఒకసారి. అంటే పి యొక్క ఫాదర్ ఎల్, ఓకేనా? ఇప్పుడు రా, పి కదా, పి ఫాదర్ ఎల్. దీని మీనింగ్ ఏంటమ్మా? ఎల్ మీనింగ్ ఏంటమ్మా? సన్. ఎల్ యొక్క సన్ ఆరు, ఓకే, ఇది నువ్వే, నీ సన్ ఆరు. దీని మీనింగ్ ఏంటమ్మా? ప్లస్ మీనింగ్ బ్రదర్. సన్ బ్రదర్ నీకు సన్ అవుతారుగా. నెక్స్ట్ మైనస్ మీనింగ్ ఏంటమ్మా? వైఫ్. అంటే ఏంటమ్మా? నీకు నీ కొడుకు వైఫ్ నీకు ఏమవుద్ది? నీకు కాల్ అవుద్ది. ప్లస్ మీనింగ్ ఏంటమ్మా? ఏది కాల్ యొక్క తమ్ముడు అన్న నీకు అవుతారమ్మా? ఏది ఫాదర్ అవుతారు నీకు? మరి రాంగ్ ఆన్సర్ కదా, ఓకేనా? ఇక్కడ రా. పి ఈస్ ద ఎస్ వైఫ్ బ్రదర్ అంటే పి అంట ఎస్ వైఫ్ బ్రదర్ అంట. అంటే నువ్వు కాసేపు ఎస్ అనుకో, నువ్వు ఎస్ అనుకో, ఇది నువ్వే, ఓకేనా? దీని మీనింగ్ ఏంటి? దీని మీనింగ్ ఏంటమ్మా? నీ భార్య క్యూ, నీ భార్య క్యూ. దీని మీనింగ్ ఏంటమ్మా? బ్రదర్. నీ భార్య బ్రదర్ నీకు ఏమవుతారని? బామర్దేగా, రెండు వాటే కదా. పి ఈస్ ద ఎస్ వై బ్రదర్ అంటే బామర్దేగా. అంటే ఆప్షన్ నెంబర్ 2 కాదా? సో ఆప్షన్ నెంబర్ డియా కాదా? ఎస్ ఆర్ నో? ఎప్పుడన్నా ఈ సమ్స్ వస్తాయి మనకి బ్లడ్ రిలేషన్లోని రెండు కావాలి. ఒకటి జెండర్ అండ్ జనరేషన్, అండ్ ఎప్పుడు నీ యాక్షన్ బ్యాక్ నుంచి రావాలి, అందులో నువ్వు ఒకటి అనుకోవాలి, మైండ్లో పెట్టుకో. ఇందులో మొత్తం మనకు 4 మోడల్ ఉంటాయి. ఒకటి డయాగ్రామ్ మోడల్, సెకండ్ ఏమో నెంబర్ ఆఫ్ మేల్స్, నెంబర్ ఆఫ్ ఫీమేల్స్, నెంబర్ ఆఫ్ సంథింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటాయి. థర్డ్ ఏమో పాయింటింగ్ ఫోటోగ్రాఫ్, అండ్ ఫోర్త్ ఏమో లైక్ A+B ఎగ్జామ్ మోడల్ ఉంటుంది. ఎప్పుడు ఈ మోడల్ రావాలని ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే బ్యాక్ నుంచి రావాలి, మైండ్లో పెట్టుకో, బ్యాక్ నుంచి రావాలి, జెండర్ జనరేషన్ కావాలి. దీని ఆప్షన్ నెంబర్ 4, ఓకేనా? నెక్స్ట్ నానా చెక్ చేసారి, నీ క్వశ్చన్ చూడగానే క్వశ్చన్ నీకు అర్థం కావాలి. అరే పెద్ద మ్యాటర్ కాదురా జీడీ అంటే. జీడీ సింపుల్ ఎగ్జామ్, నాకు తెలిసి 10th మే కొట్ట సింపుల్ చేసి జాబు సింపుల్ కదా, ఓకేనా? ఫస్ట్ విను. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. అంటే కింద ఇచ్చిన దానిలో, ఓకేనా, దాని ప్లేస్లో ఏమొస్తుందంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు నీకు అర్థం కావాలి, కొంచెం బాగా విను, నేను క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడ 96, 90 అండ్ క్వశ్చన్ మార్క్ 60, 36, 6. అరే ఎప్పుడు కూడా నువ్వు వెంటనే వెళ్ళిపోకూడదు సమ్మకి, అర్థం కావాలి సమ్ము. అది తగ్గుతుందా పెరుగుతుందా? బాగా విను. మొత్తం 4 రూల్స్ ఉన్నాయి. నెమ్మది తగ్గిందనుకో మైనస్, సడన్గా తగ్గితే డివైడెడ్, నెమ్మదిగా ఇంక్రీజ్ అవుతుందనుకో ప్లస్, సడన్గా పెరిగితే ఇంటూ. అంటే ఇంక్రీజ్ అవ్వాలంటే ప్లస్ ఇంటూ కావాలి, డిక్రీజ్ అవ్వాలంటే మైనస్ డివైడ్ కావాలి. కానీ సడన్గా అయితే ఇంటూ కావాలి. సడన్గా తగ్గితే ఏం కావాలి నీకు? మైనస్ కావాలి, ఓకేనా? ఇప్పుడు బావిను నాన్న సడన్గా తగ్గుతుందా మామూలు తగ్గుతుందా? మనకి నెమ్మనమ్మ తగ్గుతుంది. నాన్న ఫస్ట్ చెక్ చేసారి, ఒక క్లారిటీ కావాలి నీకు. అరే ఈ గ్యాప్ ఎంత? 6, ఇది తెలియదు పక్కన పెట్టే. అరే ఈ గ్యాప్ ఎంత? 24. అరే ఈ గ్యాప్ ఎంత? 30. గమనించావా? పెద్దానికి 6 గ్యాప్ వస్తుందిగా, అంటే గమనించలేదు. నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి? ఇది గ్యాప్ 12 అవుద్దా? నెక్స్ట్ 8 అవుద్దా కాదా? ఎస్ ఆర్ నో? 6, 12, ఓకేనా? కొంచెం బాగా విను. ఈ 6 నెక్స్ట్ ఎంత మనకి? ఇదేమో ఎంత తగ్గింది మనకి? 6, ఇది 20, సారీ ఎక్కడ తగ్గిందో సరే, ఇది 24, ఇది 30. ఎస్ ఆర్ నో? 6, 12, నెక్స్ట్ 8నే కదమ్మా. ఎస్ ఆర్ నో? చెక్ చేయి. అంటే ఏంటి? నీకు ఆ గ్యాప్ అనేది 6 ఇంక్రీజ్ అవుతుంది. గ్యాప్ 6 అబ్బా అని చెక్ చేయి. 24, 30 అవునా? అంటే గ్యాప్ 6, నెక్స్ట్ ఎంతమ్మా? 12, నెక్స్ట్
18, నెక్స్ట్ 24, నెక్స్ట్ 30 కదా. అరే చిన్న డౌట్ రా. 90 - 12 ఎంత మనకి 78 కాదా? ఎంత 78. మళ్ళీ -18 ఎంత మనకి 16 కాదా? అంటే అందులో ఆప్షన్ ఏముంది? ఆప్షన్ ఏముందా మనకి? ఆప్షన్ నెంబర్ బియా కాదా? ఎస్ ఆర్ నో? మనకి ఎప్పుడు క్వశ్చన్ చూడగానే క్లారిటీ కావాలి. అది నెమ్మదిగా తగ్గుతుందా ఫాస్ట్ తగ్గుతుందా అనే క్లారిటీ వస్తే మనం ఏ సమ్మని చంపేసి ఈజీగానా. ఓకేనా? మళ్ళీ మనం చెప్తున్నాను, క్వాంటమ్ రీజనింగ్లోని నీకు అర్థం కావాల్సింది క్వశ్చన్ మీద కమెంట్ కావాలి. మనకి 70% ఆన్సర్ అందులో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సమ్ మా చూడమ్మా. నెక్స్ట్ ఇది, విచ్ ఫిగర్ షుడ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సిరీస్ వేర్ ద కంటిన్యూడ్. అరే ఇది ఎప్పుడు మనకి నాన్ వర్బల్లోని మినిమం 2-3 మార్క్స్ పక్కనబ్బా. దాని మీనింగ్ ఏంటంటే ఈ సిరీస్ ఫాలో అవుతుంది కదా, అలాగా నెక్స్ట్ ఏమొస్తుంది అంటున్నాడు. ఫస్ట్ నుంచి నేను క్లారిటీ ఇస్తున్నా బావిను. నన్ను అక్కడ వచ్చేసి ఎల్ వచ్చేసావు. ఈ ఎల్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది మళ్ళీ. ఓకేనా? మళ్ళీ అస్సాం, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, మళ్ళీ పక్క ఇందులో రావాలిగా. ఎస్ ఆర్ నో? ఒక ఆర్డర్ అవుతుంది. ఇక్కడ వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ చూడు, ఎక్కడికి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడికి వచ్చింది మళ్ళీ. ఎస్ ఆర్ నో? మళ్ళీ ఎక్కడ రావాలి? ఇక్కడ వచ్చింది కదా మళ్ళీ. నెక్స్ట్ ఎక్కడ రావాలి? మిడ్లో రావాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు రా, ఈ మిడ్లో వెళ్ళలేదు, ఈ మిడ్లో వెళ్ళలేదు, ఈ రెండు ఛాన్స్ ఉన్నాయి నాకు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఒకసారి ఇది డి, ఇది ఉంది కదా. నెక్స్ట్ ఏందమ్మా? ఈ డి పైకి వెళ్ళింది, నెక్స్ట్ మళ్ళీ ఈ డి కిందకు వచ్చింది, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ రావాలి మళ్ళీ డి మనకి. ఎస్ ఆర్ నో? ఇక్కడ రావాలిగా. మళ్ళీ సేమ్ ఫాలో అవుతుందా లేదా మనకి? ఎందుకంటే చెక్ చేసి 3 కానీ 3 మళ్ళీ 3. ఎస్ ఆర్ నో? అంటే మనకి ఆప్షన్ నెంబర్ 1ఏగా. సో ఆప్షన్ నెంబర్ 4ఏగా. ఇది ఏం లేదు, ఇందులో మొత్తం మనకి వేస్ట్. అందులో 1 కానీ 2 కానీ పిక్ చేసుకో. ఆ ఒక్క దాంతో నీకు క్లారిటీ వస్తుంది ఎలా చేయాలని. ఓకే? నెక్స్ట్ ఇది నాన్ వర్బల్ నానా, ఈజీగా మార్క్స్ పడవచ్చు మనం. నెక్స్ట్ చెప్పనుగా, నాన్ వర్బల్ నుంచి మనకి మినిమం 2 మార్క్స్, మ్యాక్సిమం 3 మార్క్స్ ఆర్ దేర్ జీడీ కాబట్టి. అరే సెలెక్ట్ ద మిర్రర్ ఇమేజ్. కొన్నిసార్లు మిర్రర్ ఇమేజా వాటర్ ఇమేజా మెన్షన్ చేయడు, కానీ ఈ సింబల్ గమనించావు కదా, ఈ సింబల్ మీనింగే మిర్రర్ ఇమేజ్. కానీ నువ్వు కింద చెక్ చేయొద్దు, నువ్వు మైండ్లో పెట్టుకో. ఎప్పుడు కూడా ఇలా ఈ సింబల్ ఈ సైన్ ఉంటే మిర్రర్ ఇమేజ్, అదే సింబల్ ఇలా కింద పైన ఉంటే వాటర్ ఇమేజ్. మైండ్లో పెట్టుకో. ఓకేనా? మిర్రర్ ఇమేజ్ మీనింగ్ ఏంటంటే ఈ సింబల్ ఈ సైన్ కానీ ఆ సైన్ కానీ ఉంటే, అంటే సైడ్ ఆ సింబల్ ఉంటే అది మిర్రర్ ఇమేజ్ అబ్బా. అలా కాకుండా ఈ కింద కానీ పైన కానీ సింబల్ ఉంటే వాటర్ ఇమేజ్. ఓకేనా? ఇప్పుడు రా, అరే నువ్వు ఊహించుకోవచ్చు కదా, కొంచెం నీకు చాలా వచ్చు బాగా ఊహించుకోవడం. అవునా? నువ్వు చాలా ఊహించుకుంటావు. ఏం ఊహించుకుంటా చెప్పు నువ్వు. దా ఈ ఎస్ ఎలా పడుద్ది? ఇలా పడద్దా లేదా? ఇలా పడతా మనకి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 6 అమ్మా ఈ విధంగా పడుద్దా? నెక్స్ట్ 5 ఎలా పడుద్ది? ఇలా పడుద్దా లేదా? ఎస్ ఆర్ నో? నెక్స్ట్ చూసావా అన్ని చాలా సేమ్ ఇస్తాడు, కావాలన్నాడు ఏదో పాయింట్ మార్చేస్తాడు, అందుకే బాగా. నెక్స్ట్ అమ్మా జెడ్ ఎలా పడుద్దమ్మా? జెడ్ ఎలా పడుద్దిగా మనకి. ఎస్ ఆర్ నో? చూడు ఇక అన్నీ కూడా సేమ్ ఉన్నాయి, ఇది 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 సేమ్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? కానీ హెచ్ ఎలా పడుద్దమ్మా? హెచ్ ఇలా పడుద్ది. అవునా? అండ్ గమనించవా ఈ ఆప్షన్ పోయింది, హెచ్ మామూలు పడింది, మిర్రర్ ఇమేజ్ కదా. అవునా? ఇప్పుడు మళ్ళీ మూడు ఉన్నాయి మనకి. నెక్స్ట్ అరే ఎఫ్ ఎలా పడుద్దురా? ఎఫ్ ఇలా పడుతుందా లేదా మనకి? అరే ఈ ఆప్షన్ పోయింది, 2 మిగిలాయి. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ 2 ఎలా పడుద్దురానా? 2 ఇలా పడుద్దిగా. ఎస్ ఆర్ నో? ఇది పోయింది, ఇదేగా ఆన్సర్. నెక్స్ట్ 7 ఎలా అమ్మా? ఇదేగా 7. నెక్స్ట్ యూ ఎప్పుడు మారదు. ఎస్ ఆర్ నో? నువ్వు ఎప్పుడు కూడా టప్పని పెట్టేక వాడు ఏదో కొంచెం పాయింట్ క్లారిటీ ఇస్తాడు మనకి, దానికోసం వెయిట్ చేయి. మిర్రర్ ఇమేజ్ మీనింగ్ ఊహించుకోవడమే, ఆ పక్కన ఏ విధంగా పడుతుంది అని. ఓకేనా? ఆప్షన్ నెంబర్ 3 పెద్ద మ్యాటర్ అంటావా? ఇవన్నీ కూడా మనం సింపుల్ చేయొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలా మన బెస్ట్ జాబ్ రావాలంటే మినిమం రా స్కోర్ అంటే మనకు వచ్చే మార్క్సే ఒక 70+ ఉంటే మన నామినేషన్లోని ఈజీగా 90+ అయిపోతాయి. ఓకేనా? అండ్ మళ్ళీ చెప్తున్న పెద్ద మ్యాటర్ కాదు. ఒకవేళ రా స్కోర్ అంటే నీకు వచ్చే 80 మార్కుల్లోని 80 క్వశ్చన్లోని ఒక 40 కానీ 45 క్వశ్చన్ బాగా రాస్తే ఎంతమంది ఇంటూ 2 మనకి 90 అవుద్దిగా. అవునా? నామినేషన్లో మనకి ఎలా చూసినా 100 మారిపోద్ది, 100 పెరిగిపోద్ది ఆన్సర్. సిఎస్ఎఫ్ పక్కా వస్తుంది. కానీ నా ఫీలింగ్ ఏంటన్నా ఎస్ఎస్ఎఫ్ కానీ ఎన్సీబీ కానీ ట్రై చేయి, అంత హైట్ ట్రై చేస్తే పక్క కింద కొట్టచ్చు మనం. ఓకేనా? గోడ్ నెక్స్ట్ నా నుండబ్బా నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లారిటీ ఇస్తా. అండ్ ఇంకోటి డిస్క్రిప్షన్లోని ఎస్ఎస్సి జీడీ ఎవరు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం గ్రూప్ ఉంది, వాళ్ళకంటూ ఓన్ మెటీరియల్ ఇస్తున్నాను. ఓన్ మెటీరియల్ లాస్ట్ టైం ఎగ్జామ్లో ఏం పడ్డాయో అవి ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నా ఫ్రీగానా, అందులో జాయిన్ అవ్వు. వాట్సాప్లోని నీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను క్లారిటీ ఇస్తా. ఓకే? నెక్స్ట్ విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికలీ కరెక్ట్. అంటే మీనింగ్ ఏంటంటే
వాడిచ్చిన నెంబర్ 104 ఉంది కదా, అందులో అంట 2 సైన్స్ని మారితే, ఓకేనా, 2 సైన్స్ని మారిస్తే దానివల్ల అంట ఇది ఈక్వల్ అవుతుందంట. అయితే ఏం మార్చాలి, ఎలా మార్చాలి? ఫస్ట్ బావిను నేను ఈచ్ వైపు క్లారిటీ ఇస్తున్నాను. దాని మీనింగ్ ఏంటంటే మైనస్ ప్లస్ ప్లస్ చేయాలి, ప్లస్ ప్లస్ మైనస్ చేయాలి. చెక్ చేద్దాం సరే. 104 వెయిట్ 104 8 24 5 9 34. ఫస్ట్ మనం చెక్ చేద్దాం మైనస్ ప్లేస్లోనే. అంటే డివైడ్ బాగానే ఉంది, ఈ డివైడ్ బాగానే ఉంది, ఓకేనా. నెక్స్ట్ మైనస్ ప్లస్ ప్లస్ చేయాలంట, ఇక్కడ ప్లస్ చేస్తున్నా నాన్న, మైనస్ ప్లస్లో ప్లస్ చేయాలి అందుకే ప్లస్ చేస్తున్నా. మళ్ళీ ఇంటూ బాగానే ఉంది, ప్లస్ ప్లస్ మైనస్ చేస్తున్నా. ఎస్ఆర్ను నువ్వు గమనించవలేదు, మనకు రూల్ ఉంది VBODMAS, వి బాడ్మాస్. వి మీన్స్ ఏమో వెంకలం, బి మీన్స్ బ్రాకెట్, ఓ మీన్స్ ఆఫ్, డి మీన్స్ డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ మీన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్. మన ఏ సంబంధం ఎలా ఉన్నా పక్కా ఆ రూల్ ఫాలో అవ్వాలి. అందులో ఫస్ట్ ఏ వస్తుందో దాన్నే ప్రొవైడ్ చేయాలి. చాలా మంది అంటే ఇక ప్లస్ చేస్తారు, చేయకూడదు. అరే చెక్ చేస్తున్నావా, అందులో ఫస్ట్ ఏమొస్తుంది, డివైడెడ్ ఇంటూ ప్లస్. అందులో ఏంటి ఫస్ట్ మైనస్, ఏది ఫస్ట్ డివైడ్ కదా. చూడు సారీ, ఇదే డివైడ్ ఫస్ట్ అది క్లియర్ చేయాలి నువ్వు, ఓకేనా. ఫస్ట్ క్లియర్ చేయాలి. సారీ నన్ను హౌ మచ్ టైమ్స్ సార్ దేరమ్మా, 8 1s are 8, 8 13s are అంటే ప్లస్. ఒకసారి ఆగు, దీనికి క్యాన్సిల్ చేయొద్దు, మళ్ళీ నెక్స్ట్ ఇబ్బంది అవుతుంది మనకి, ఓకేనా. అంటే అంతే, 13 ప్లస్ 24 ఇంటూ 5 మైనస్ 9. అండ్ నెక్స్ట్ మనకి ప్లస్ ఇంటూ మైనస్, అది ఏం ఫస్ట్ ఉంది మనకి ఇంటూ కదా ఆర్డర్లోని. కాబట్టి ఎంత ఇది 13 ప్లస్ 120 మైనస్ 9. అరే మనకి ఎంత రావాలి, 34 రావాలి, వస్తుందా, ఇంకా ఎక్కువ వస్తుంది అంటే ఇది తప్పు. ఆ తప్పు అంతే పక్కన పెట్టే. నెక్స్ట్ ట్రై చేద్దాం. ఎగ్జామ్ ఫాస్ట్ అయిపోద్దబ్బా, ఓకేనా. నెక్స్ట్ 104 డివైడ్ ప్లస్ ఇంటూ వేయాలంట, ఓకేనా. 8 మైనస్ 24 ఇంటూ ప్లస్ 5 వేయాలంట, ప్లస్ 9. ఇది చూసి చెప్పచ్చు రాంగ్ అని, ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా పోదు. ఇక్కడ పాయింట్ పర్ఫెక్ట్ నెంబర్ ఉంది. ఇది ఎంత వస్తుంది మన దగ్గర మనకి, ఇది 4.8 వస్తుంది, అవునా. పాయింట్ ఇక్కడ ఆన్సర్లే కదా, అంటే ఈ సెకండ్ చూసి చెప్పచ్చు రాంగ్ అని. నెక్స్ట్ ఇక్కడ రా, మనకి ప్లస్ ప్లేస్లో వేయాలంట, అంటే 104 అక్కడ డివైడ్ ప్లస్ చేయాలి, ఓకేనా. ప్లస్ చేసా 8 మైనస్ 24 ఇంటూ 5 అండ్ డివైడెడ్ 9. ఇది వరస్టే, ఎగరపోతుందా ఇది పోతుందా, నీకు ఏమన్నా పోతుందా, పాయింట్ వస్తుందిగా, అది కూడా రాంగే. ఇంకేం మిగిలిందా మనకి, ఇదేగా మిగిలింది. ఎస్ఆర్ నో, అదే ఆన్సర్. ఎందుకంటే సార్ ఇక్కడ నన్ ఆఫ్ దిస్ కానీ డేటా ఇన్సఫిషియన్సీ కానీ కాన్స్టెంట్గా లేదు, 4 ఉన్నాయి. 3 ట్రై చేసా కదా, ఇంకోటి ఉంటే మాత్రం ట్రై చేయాలి. ఒకవేళ కాన్సే డేటా ఇన్సఫిషియన్సీ ఉంటే మాత్రమే ట్రై చేయాలి, అది లేదు వైఆర్ షుగర్ నీకు, ఓకేనా. ఆప్షన్ నెంబర్ 4. ఇక్కడ మనకి టైం తక్కువ కావాలి, తెల్లారు చేయకూడదు, ఇక్కడ ఇబ్బంది అవుద్ది మనకి, చేసొద్దు. నెక్స్ట్ చూడమ్మా, సెలెక్ట్ ద ఆప్షన్ that is related to the fourth term in the same way as thrice the term related to the second term. అంతా వేస్ట్ అబ్బా, దీని మీనింగ్ అనలాగీ, ఓకేనా. అనాలజీ అంటారు, గుర్తుందా నీకు, అదే అనాలజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న క్లారిటీ ఇస్తున్నా. సమ్ ఎలా ఉంది సార్, 2 5 6 ఈస్ 2 వెయిట్ 2 2 5 6 ఈస్ టు 15. క్వశ్చన్ మార్క్ ఈస్ టు 17. 1 2 2 5 ఈస్ టు 34. అరే దీన్ని ఏమంటే ఎనాలజీ అంటారు. దాని మీనింగ్ చెప్పనా, ఈ ముక్క ఎలా ఫామ్ అయిందో అదే రూల్ ఫామ్ అయ్యి ఇది ఫామ్ అవ్వాలి, ఇది కూడా ఫామ్ అవ్వాలి, ఓకేనా. అండ్ గమనించి దీని మధ్య రెండే ఉన్నాయి, దీని మధ్య 4 ఉన్నాయి, అంటే ఇదొక సెట్ ఇదొక సెట్ మీనింగ్, ఓకేనా. చెప్పు ఎలా చేద్దాం. కాసేపు నీ మోకాలు పదును పెట్టి బాగా, నువ్వు చేయగలవు, నువ్వు చాలా చేసావు బయట, ఇది చేయలేవా నువ్వు, అవునా. అండ్ బాగా గమనించావా, ఇక నీకు కొంచెం స్క్వేర్ మీద కమెంట్ వస్తే, నానా ఇది దేని స్క్వేర్ అమ్మా, 16 స్క్వేర్, అవునా. అంటే ఏంటి ఇక్కడ 15 ప్లస్ 1 స్క్వేర్ ఎంత, 256 కాదా. ఎస్ఆర్ను ఇక్కడ్రా, ఇది గమనించావా, 34 ప్లస్ 1 ఎంతమ్మా స్క్వేర్, 35 స్క్వేర్
1225 కాదా? మీకు ఎంత అవుతాం? ఇది మనకి ఎంత 17 + 1 ఎంత మనకి 18 స్క్వేరేగా, ఎంత 324 కాదా? ఎస్ ఆర్ నో? ఎంత? ఆప్షన్ నెంబర్ డిఏగా. అంటే ఇక్కడ మనకి ఏంటి, కొంచెం స్క్వేర్ల మీద కమాండ్ వస్తే అయిపోద్దిగా. ఇది 16 స్క్వేర్, ఇది 15. దాని మీనింగ్ ఏంటి? 15 + 1 15 స్క్వేరేగా. అంటే అక్కడ రూల్ ఫాలో అవుతుంది. ఆ నెంబర్కి +1 యాడ్ చేసి దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూనే ఈ వాల్యూ. ఎస్ ఆర్ నో? సార్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే, మనకెప్పుడు స్క్వేర్ల మీద కొంచెం టేబుల్ మీద కమాండ్ ఉంటే ఏ సమ్మన్ చేయొచ్చు. అందరూ క్వాంట్ రీజనింగ్ ఇబ్బంది అవసరం లేదు. ఆ బేసిక్ కరెక్ట్గా ఉండాలి మనకి, అంతే. మీకు బేసిక్ కాదు, చాలా బేసిక్లు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి select the letters cluster from the among the given options that can replace the question mark in the following series. దాని మీనింగ్ ఏం లేదు, ఇదొక లెటర్ సిరీస్ అమ్మా, ఒక ఆర్డర్ ఫాలో అవుతుంది. ఎక్కడ గమనించావా? 2 చుక్కలు లేవు, సింగిల్ చుక్క ఉంది, కామా ఉంది. అంటే ఏంటి? ఇవన్నీ ఒక ఆర్డర్ ఫామ్ అవుతున్నాయి, అన్ని ఆర్డర్ ఫామ్ అవుతున్నాయి. ఇందా నువ్వు గమనించలేదు. ఇలా ఉండడం వల్ల ఏమైందంటే అదో సెట్ ఇదో సెట్. కానీ ఇక్కడ ఏమైందమ్మా, ఇది మొత్తం ఒకటే కదా. దానికి క్లారిటీ ఇస్తా, కంగారు వద్దు, మనం ఈజీ చేయొచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఫస్ట్ బావిను JDZW. నువ్వు మళ్ళీ మన చేతున్న ఎగ్జామ్లో మొత్తం చేయదు, టైం వేస్ట్ అయిపోద్ది. ఎప్పుడు మొత్తం చేయకూడదు. ఏదైనా హింట్ కావాలి, అక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. నువ్వు మొత్తం చేస్తానంటే ఇక్కడ తెల్లారులో అక్కడ అవ్వదమ్మా. ఓకేనా? జస్ట్ చెయ్యాలి, వెంటనే ముందుకు వెళ్ళిపోవాలి. అంతేగాని నేను మొత్తం, అది అకాడమీ కాదు కదా. ఇది అకాడమీ అయితే బాగున్నావు, నువ్వు మొత్తం చేయొచ్చు. ఇది అకాడమీ కాదు కాబట్టి నీకు మొత్తం వద్దు. నేను క్లారిటీ ఇస్తా ఎగ్జామ్లో ఏ విధంగా నువ్వు అప్రోచ్ అవ్వాలి అని. త్రూ ఆప్షన్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ బావిను ఎప్పుడు మనం అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి దాని యొక్క ప్లేస్ వాల్యూ తెలియాలి. ప్లేస్ వాల్యూ J4 జియో 10ఏగా, చివరిన 10 ఉంటుంది జియోలో. ఓకేనా? D4 4, Z26 ఇది 23. ఎస్ఆర్ నో? ఇది November 14 4. ఓకేనా? ఇదేమో 23, ఇదేమో 4, ఇది 1, ఇదేమో రైట్ ఫర్ O2 18 years 16 ఏళ్ళ వయసు 16. ఓకేనా? హెచ్ హైట్ 8, ఇది 5, ఇది 26, ఇది 2 16 ఏళ్ళ వయసు అండ్ 13. ఎస్ఆర్ నో? ఇప్పుడు రా, నువ్వు ఇప్పుడు బాగా చూడు. ఇప్పుడు నీకు నేను ప్యాటర్న్ వేయడం వల్ల అర్థమవుతుంది నీకు. సార్ 10 + 4 సార్ 14. అవునా సార్? 14 + 4 సార్ ఎంతమ్మా? 18. సార్ 18 + 4 సార్ ఎంతమ్మా? 22. అంటే మనకి VAగా, అంటే ఈ 2 పోయేగా. ఎస్ ఆర్ నో? ఈ 2 మిగిలేగా ఫస్ట్ ఆప్షన్లోని. ఎస్ ఆర్ నో? అంటే ఫస్ట్ వి. నెక్స్ట్ రా, మళ్ళీ మొత్తం చెక్ చేద్దాబ్బా, టైం వేస్ట్ అవుద్ది ఇక్కడ. బావిను ఇది 23. ఓకేనా? ఎంత ఎక్స్ట్రా? ఇది +4, ఇది +4, ఇది మరి +4 అవుద్దిగా. 5 + 4 9, 9 మీనింగ్ అయ్యేగా. ఎస్ ఆర్ నో? మరి ఆన్సర్ ఇదేగా. ఫస్ట్ వి, సెకండ్ లాస్ట్ ఐ. గమనించా? ఫస్ట్ +4 +4, చివరి కూడా +4 +4, ఈ మధ్య కూడా ఫాలో అవుతుంది. అంత నీకు ఎందుకు? నీకు ఇక్కడ ఆప్షన్ అడిగి ఉన్నాయి కదా. ఇంక ఇవన్నీ ఇక్కడ ఉందా? ఇంకోటి ఉంటే చేయొచ్చు నువ్వేమన్నా. నెక్స్ట్ ILA కదమ్మా. ఒకవేళ నన్ ఆఫ్ దిస్ ఇస్తే నేను మొత్తం చేస్తా. ఇక్కడ మొత్తం లేదు కాబట్టి ఇది పెట్టేస్తున్నా. నాకు గట్టి కూడా 10 seconds పడుద్ది, టైం సేవ్ అవుతుందిగా మనకి. ఎస్ ఆర్ నో? ఎగ్జామ్లో ఎప్పుడు కూడా మొత్తం చేయకూడదు మన కాంపిటేటివ్లోని. అకాడమీ అయితే మాత్రమే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కావాలి. ఇక నువ్వు ఎంత పెద్ద చేసినా 1 మార్క్ ఇస్తారబ్బా, అంత అవసరం అంటావా? మన జాబ్ కావాలి. ఓకేనా? నెక్స్ట్ in a certain code language, people is written as the NOEAMEL and tables written as the RABISC. How will measure be written as the same code language? People అనే పదాన్ని NOEML మరియు టేబుల్ అనే పదాన్ని RBISC అయితే మెషర్ అనే పదాన్ని ఏ విధంగా రాయొచ్చు? నేను ఆడి మళ్ళీ ఇందా చెప్పాను. నేను కంగారు పెట్టగలను నువ్వు ప్లీజ్. ఓకేనా? ముందు నువ్వు ఆ వర్డ్స్ వేసే. ఇది వర్డ్ కోడింగ్ అమ్మా. ఓకేనా? బావిను పీపుల్, పీపుల్ బావిను దీన్ని ఇలా రాశాడు. NOEMEL. ఫస్ట్ దీని నుంచి మనం బయట లాగుదాం. ఫస్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఆ వాటి యొక్క ప్లేస్ వాల్యూ వేసాను నువ్వు ఒకసారి. 16 ఏళ్ళ వయసు E5, ఇది 15, 16 ఏళ్ళ వయసు. L 12. ఓకేనా? L E5 ఇక్కడ రాసారి. N 14, ఇదమ్మా 15. నెక్స్ట్ E4 5,
నెక్స్ట్ P4 13, నెక్స్ట్ E4 ఏదోట్లే 5, L4 12. ఇప్పుడు నువ్వు కొంచెం దీన్ని బాగా అబ్జర్వ్ చేయి, ఎక్కువ మాట్లాడతా అసలు నువ్వు దీన్ని బాగా అబ్జర్వ్ చేయి. నీకేమన్నా అర్థమైందా? ఒక్క క్లారిటీ నాకు, నీకేమన్నా దీన్ని చూస్తే అర్థమవుతుందా? వెనక్కి ముందుకి నీ ఇష్టం ఏం చేసినా పర్లేదు, బాగా చెక్ చేయి, కొంచెం బాగా చూడు, నీకు పక్కా అర్థమవుద్ది. ఇదే ప్యాటర్న్ మొత్తం ఫామ్ అవుద్ది. కొంచెం యూజ్ చేయి, నీ బ్రెయిన్ యూజ్ చేయి, పెద్ద మ్యాటర్ కాదు. గమనించవా? దీనికేమో -2, అవునా? నెక్స్ట్ ఇదేమో ఇక్కడికి వచ్చింది, ఇదేమో ఇక్కడికి వచ్చింది. సార్ను నెక్స్ట్ ఇక్కడ ఒకసారి దీనికేమో -3, ఓకేనా? నెక్స్ట్ ఇదేమో ఇక్కడికి వచ్చింది, ఇదేమో ఇక్కడికి వచ్చింది. ఎస్ఆర్ను ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ రాస్తాను, అది సేమ్ ఇలాగే ఫాలో అవ్వాలి. అదైతే మనకు కరెక్ట్, లేదంటే మనం తప్పే, ఓకేనా? నెక్స్ట్ చూడు సార్, నెక్స్ట్ వర్డ్ చూడు సార్. నెక్స్ట్ వర్డ్ టేబులే కదా, టేబులేగా. TABLE టేబుల్. ఎలా అయిందమ్మా ఇది? RBAI ఒక్కసారి టేబుల్. టేబుల్స్, టేబుల్స్ తెలుగు తక్కువ ఉందమ్మా, తెలుగు తప్పు ఉందమ్మా, ఇక్కడ ఎస్ రావాలి, ఓకే? టేబుల్స్ RBISC. అదేంట్రా ఒక అక్షరం పోయింది చూస్తాను, లెటర్ పోయిందని ఇంకా నేను. ఫస్ట్ మనం దీనికి ఏం చేద్దామంటే దీని యొక్క వాల్యూస్ చేద్దాం. T20 గుర్తుందా? T20 A1 B2 ఇది 12, E for egg, ఓకేనా? S for Sridevi 19 years are there, ఓకేనా? నెక్స్ట్ రైట్ ఫర్ ఓట్ అండ్ 2 1 9 19 5 సేమ్ ఫాలో అవ్వాలిగా. అక్కడ తప్పైతే నేను తప్పైపోతా, ఓకేనా? ఫస్ట్ విను, గమనించావా? -2 ఆల్ దేర్, అవునా? నెక్స్ట్ వీడెక్కడికి వెళ్ళాడు, ఎస్ఆర్నో. నెక్స్ట్ ఎంతమ్మా? -3, ఎస్ఆర్నో. మళ్ళీ వీడు ఇక్కడ ఏనా అంటే ఇది మొత్తం నీకు ఫాలో అవుతుందిగా సేమే. మరి ఇప్పుడు అదే బోర్డు మనకి బాగా ఫాలో అవ్వాలి కదా. ఇక్కడ పక్కన రాస్తే చిన్నది రాస్తున్నా, మెషూర్, MEATURE, మెషూర్, ఓకేనా నాన్న? ఫస్ట్ ఏంటి ఇక్కడ 13 1 వెయిట్ 13 1 20 21 యూనిక్ 21 18 5, ఓకేనా? ఫస్ట్ మనకి -3 ఎంతమ్మా? -2 అంటే 11గా. 11 మీనింగ్ మనకి ఎంతమ్మా? 11 అంటే మనకి ఎంత? 11 అంటే కింగ్స్ 11 పంజాబ్ అంటాం, అంటే ఇది కేఏగా వస్తుంది మనకి. ఎస్ఆర్ నో? చిన్న డౌట్, కే లేదు అయిపోయిందా లేదా? ఆప్షన్ నెంబర్ 1. సరే, నీ క్లారిటీ కోసం మళ్ళీ చేస్తున్నా. ఇక్కడ ఇది రావాలి అంటే ఇక్కడ టీ రావాలి, ఇక్కడ ఏం రావాలి? ఏ, KTA. నెక్స్ట్ ఎంత మనకి? నెక్స్ట్ -3 అంట. -3 అంటే మనకి ఎంత? 18గా, అంటే 6 కాదా? ఎస్ఆర్ నో? మళ్ళీ ఇది ఎక్కడికి ఇక్కడ రావాలి, ఎస్ఆర్ నో అంటే ఆప్షన్ నెంబర్ 1 కాదా? ఎప్పుడు కూడా మనకి ఫార్మేషన్ అర్థం కావాలి. మనకి ఎప్పుడైనా ఫార్మేషన్ అర్థం కావాలంటే ఫస్ట్ ఆ నెంబర్, ఆ లెటర్ యొక్క పైన దాని యొక్క ప్లేస్ వాల్యూ వేసుకోవాలి, ఓకేనా? నెక్స్ట్ ద సీటింగ్ అరేంజ్మెంట్. సీటింగా ఒక క్లారిటీ కావాలి నాన్న. సీటింగ్ అరేంజ్మెంట్, నాట్ సిట్టింగ్ అరేంజ్మెంట్. సీటింగ్ అంటే మనం కూర్చోబెట్టే సీటింగ్ అరేంజ్మెంట్, వారు కూర్చుంటే సిట్టింగ్ అరేంజ్మెంట్. యూ సీట్, నువ్వు కూర్చుంటున్నావు కదా, నేను కూర్చోబెట్టే సీటింగ్, ఓకేనా? ఇది సీటింగ్ అరేంజ్మెంట్లోని ఏంటమ్మా? ఇది ఫేసింగ్, ఇది సర్క్యులర్ అమ్మ, ఇది సర్క్యులర్. చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎలా అప్రోచ్ అవ్వాలో నేను క్లారిటీ ఇస్తా. బావిను ఎక్కువ మార్క్స్ పోతాయి ఇందులోనే. 6 students are sitting around a circular table facing the in center. Sam is sitting second to the right of Krish. Vishal is sitting second to the right of Sam. Savio is sitting third to the right of Sam. Mitchell is the immediate neighbor of Sam and Krish. Dixon is the sitting third to the right of Krish. Okay na? Who is the sitting between the Vishal and Krish? అంత అవసరం బావిన సరే. 6 విద్యార్థులు ఉత్తగర బాల్ చుట్టూ కూర్చొని కెమెరా చూస్తూ కూర్చున్నారు. క్రిష్కు రెండో కుడివైపు శామ్ కూర్చున్నాడు. శామ్కు రెండో కుడివైపు విశాల్ కూర్చున్నాడు. శామ్కు మూడో కుడివైపు సాల్వా కూర్చున్నాడు. శామ్ మరియు క్రిష్ మధ్యలో మెచల్ కూర్చున్నాడు. క్రిష్కు మూడవ కుడివైపు బిక్సన్ కూర్చున్నాడు. అయితే విశాల్ మరి అంత అవసరమా? ఫస్ట్ సార్ ఎంత వద్దు సార్ మనకి, మనం ఎగ్జామ్లో ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో పెట్టుకో. అదేంటి? సర్క్యులర్. నన్న సర్క్యులర్ మీనింగ్ ఇదే కదా, సర్క్యులర్. ఎస్ఆర్ నో? అంత నీట్గా రాలేదు కానీ మళ్ళీ వేద్దామా సరే. ఈ సర్క్యులర్ అవునా నాన్న? మొత్తం ఫస్ట్ నీకు కావాలి అది ఫేసింగ్ ఇన్ సెంటరా అవుట్ సెంటరా అంటే వాళ్ళందరూ ఈ మధ్యలో చూస్తున్నారు. ఎస్ఆర్ నో? అది గమనించావా? ఫేసింగ్ ద ఇన్ సెంటర్ అంటే
ఈ మధ్యలో చూస్తున్నారు. ఓకేనా? ఎంతమంది మొత్తం మనకి 6 కాబట్టి ఫస్ట్ వేసుకో. సార్ 1 సార్ 2 3 4 5 6. క్లారిటీ ఉందా నీకు? 6 మెంబర్స్ ఆర్ దేర్. నెక్స్ట్ ఇప్పుడు రా. శామ్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ క్రిష్ అంటే తిరిగి చూద్దాం సరే. క్రిష్కు రెండవ కుడి వైపు అంటే నేను కాసేపు దీన్ని అనుకుంటున్నాను క్రిష్ అన్నది క్రిష్ అన్నాను, అది నేనే క్రిష్. ఓకేనా? ఎంత మా రెండో కుడి అమ్మా చూడు, కుడి అంటే ఇప్పుడు ఇదే నువ్వు ఇది నీ కుడి అవుద్ది, ఇది నీ ఎడమ అవుద్ది. ఎస్ ఆర్ నో? నువ్వు కూర్చుంది నువ్వు అనుకో ఏ క్రిష్, నీ కుడి అంటే ఇదేగా, కుడి అంటే ఇదేగా. 1 2 ఎవడమ్మాడు? శామ్. ఎవడాడు? శామ్. నెక్స్ట్ విశాల్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ శామ్ అంటే విశాల్ అనేవాడు శామ్ కానీ సెకండ్ అంటే దగ్గర రైట్ అంటే 1 2 ఎవడమ్మా? విశాల్. ఎప్పుడు రైట్ మీనింగ్ ఏంటంటే ఇది యాంటీ క్లాక్ వైజ్ రైట్ అవుతుంది నీకు, అపసవ్య. క్లాక్ ఏమో లెఫ్ట్ అవుతుంది నీకు మైండ్కి ఎప్పుడు ఇన్సెంటర్ అయితే. నెక్స్ట్ ఏమా సాల్వో ఈజ్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ శామ్ అంట అంటే సాల్వో అనేవాడు వీడికి 3 కూడా అంట అంటే 1 2 3 వాడే కదా సాల్వో. ఓకేనా? నెక్స్ట్ అయిపోయింది. మిచెల్ ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ శామ్ అండ్ క్రిష్ అంటే శామ్ మరి క్రిష్ మధ్యలో మిచెల్ ఉంటుందమ్మా. ఇదేగా మిచెల్. ఎస్ ఆర్ నో? అరే ఈ మొత్తం అయిపోయింది, ఇంకెవడు మిగిలాడు మనకాడు? డిక్సనేగా మిగిలాడు. క్రిష్కు 3 కుడి వైపు అంటే 1 2 3 డిక్సనే కదమ్మా. డిక్సనా కాదా? ఎస్ ఆర్ నో? మొత్తం వచ్చారు. మన క్వశ్చన్ ఏంటి అయితే విశాల్కు క్రిష్ మధ్యలో ఎవరున్నారంటమ్మా? హూ ఇస్ ద బిట్వీన్ ద క్రిష్ అండ్ విశాల్? ఎవడాడు? వీడిగా మధ్యలో ఉంది సాల్వో. ఆప్షన్ నెంబర్ సి. ఎస్ ఆర్ నో? మనకి ఇందులో పార్ట్ 1 కంప్లీట్ అయ్యింది. ఓకేనా? అయితే చూడు మళ్ళీ దీంట్లో పార్ట్ 2 కూడా వస్తుంది. ఓకే? నీకు ఏం డౌట్స్ ఉంటే కింద మన డిస్క్రిప్షన్లోని సచ్చాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ ఉంది, దాంట్లోని చార్టర్ వైజ్ కోర్స్ అమ్ముతున్నానమ్మా. అది తక్కువ కాస్ట్కి, లో కాస్ట్కి నీకు ఈక్వల్ టు ఎన్డీఏ వరకు అన్ని కవర్ అవుతాయి, అన్ని కవర్ చేస్తున్నా. ఓకేనా? ఒక్కసారి వింటే మళ్ళీ చెప్తున్నాను, నీ ఫేవరెట్ సబ్జెక్ట్ అథమెటిక్స్ అయిపోద్ది. అలా కాకుండా మన డిస్క్రిప్షన్లోని మనకి జీడీ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం గ్రూప్ అప్లై చేశాను వాట్సాప్లోని. వాళ్ళకి ఈచ్ అండ్ క్లారిటీ ఇస్తుంటాను. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చితే అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.